నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం. స్టార్టప్ వేదికగా ఇన్నోవేషన్ హబ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎస్పీడీ నరసింహ కిషోర్తో కలిసి పరిశీలన. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. బాంబే గృహాల్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆరవ డివిజన్ బాంబే గృహాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై హర్షం. మంత్రి కందుల దుర్గేష్ కు నాయకుల కృతజ్ఞతలు. దొంగతనాల కేసులో ముద్దాయి అరెస్ట్. స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 10 లేదా 11వ తేదీల్లో ప్రారంభోత్సవం. రాజమండ్రి రూరల్ పరిధిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ RTIH ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. బొమ్మూరులో RTIH భవన ఏర్పాటు పనులను నగర కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత, ఇన్నోవేషన్ యువతలోని నైపుణ్యం కలిగిన వారికి వారి అభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మన జిల్లాలో అడ్వాన్స్ స్కోప్ మోడల్లో ఈ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించుకోనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ హబ్ నిర్వహణ విషయంలో గ్రీన్ కో ఎనర్జీ, ONGC, గెయిల్, అవంతి తదితర ప్రమోటర్లుగా ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి, తద్వారా ఒక శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దోహదపడుతుందని అన్నారు. యువతకు ఆసక్తి ఉన్న రంగాల్లో సరైన దిశానిర్దేశం చేయడం, వారికి తగిన నాలెడ్జ్ అందించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలో టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువతలోని నైపుణ్యం పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడూ యువతతో పోటీ పడే ఆలోచనలు ఆయనకే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల పరిశీలన చేయడం జరిగిందని తెలిపారు. ఈ పర్యటనలో ఎస్పీడీ నరసింహ కిషోర్, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నగరంలోని బాంబే గృహాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత శాశ్వత పరిష్కారాలు చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక 6వ డివిజన్ బాంబే గృహాల వద్ద సెప్టిక్ ట్యాంకులకు, ఉప్పు వీధిలో డ్రైనేజీల కల్వర్టుల మరమ్మతులు చేసేందుకు 12 లక్షల రూపాయలతో శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా 6వ డివిజన్, ఆదెమ్మదిబ్బ, లింగంపేట, మున్సిపల్ కాలనీ, రత్నంపేట తదితర ప్రాంతాల్లో ఉన్న బాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు. పక్కాగా శానిటేషన్ అమలు జరిగేలా చూస్తున్నామని అన్నారు. కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. 6వ డివిజన్ బాంబే గృహాల్లో నెలకొన్న సెప్టిక్ ట్యాంకుల సమస్యను గతంలోనే తమ సొంత ఖర్చులతో పరిష్కారం చూపిద్దామనుకున్నామని గుర్తు చేశారు. మేమే చేయించుకుంటామని స్థానికులు ఆనాడు అన్నారని, ఆనాటి నుంచి నేటి వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. ఇప్పుడు దానికి పరిష్కార మార్గం చూపిస్తున్నామని అన్నారు. ప్రక్కనే జాంపేటలో ఉన్న బాంబే గృహాల్లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న 33 మంది కుటుంబాల వారికి పట్టాలు లేవని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ 6వ డివిజన్ బాంబే గృహాల వారికి కూడా పట్టాలు లేవని, వారందరికీ త్వరలోనే పట్టాలు వచ్చేలా చూస్తామని అన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ, ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారని అన్నారు. నగరంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని, డబుల్ ఇంజన్ సర్కార్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ బాంబే ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో 6వ వార్డు, ఆదిమదెబ్బ వాంబే, లింగంపేట వాంబే, మున్సిపల్ కాలనీ వాంబే, రత్నంపేట వాంబే, ఇలాగ ఏదైతే వాంబేస్ ఉన్నాయో వాంబేస్లో బలహీన వర్గాలు నివసిస్తారు. అత్యధిక సమస్యలు ఉంటాయి. వాటి మీద దృష్టి సారించడం జరిగింది మొదటి రోజు నుంచి. నేను అదే పని మీద చెప్పేవాడిని. శానిటేషన్ పైన దృష్టి సారించాం, మౌలిక వసతులపైన దృష్టి సారిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇందాకే పెద్దలు రాంబాబు గారు చెప్పినట్లుగా సమస్య మా దృష్టికి వచ్చింది. ఆనాడు మా సొంత డబ్బుతో పరిష్కరిద్దాం అనుకున్నాం. వాళ్ళు లేదు, మా గొత్తు మేము చేయించుకుంటాం అన్నారు. 5 సంవత్సరాలైంది, ఇంకా సమస్య అలాగే ఉంది. ఇప్పుడు మనం పరిష్కరించడం జరిగింది, శాశ్వత పరిష్కారం చూపించడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక వాంబే ఉంది, సుమారు 30 పట్టాలు, 33 పట్టాలు లేకుండా సుమారు 10-15 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు. 15 అంటే ఇంకా 20 సంవత్సరాలు. అది కూడా పట్టాలు ఎందుకు లేవన్నది అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా మొన్ననే ఒక 2 నెలల కిందట శాశ్వతంగా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే సమస్య ఇక్కడ కూడా లేవనెత్తడం జరిగింది. దానిపైన కూడా అవగాహన చేసుకొని వాళ్ళకి పట్టాలు రావడానికి కూటమి కృషి చేస్తుంది. ఒకటే చెప్తా ఉన్నాం, పబ్లిసిటీ నిల్లు, కార్యక్రమాలు ఫుల్లు, అభివృద్ధి కార్యక్రమాలు ఫుల్గా నడుస్తూ ఉన్నాయి, పబ్లిసిటీ మాత్రం నిల్లు. ఇది మా బాధ్యతగా తీసుకొని చేస్తూ ఉన్నాం. ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవసరమైన చోట అంటే ఈ కార్యక్రమం చేస్తే 10 మందికి తెలుస్తుంది అంటే నగరంలోని ఓహో కూటమి ఎమ్మెల్యే ఎంత గొప్పగా చేస్తున్నాడన్న కార్యక్రమాలు చేయట్లా. ప్రజలకి ఏది మంచి జరుగుతుందో, ఏది చేస్తే మంచి కలుగుతుందో ఆ కార్యక్రమాలే చేసుకుంటూ వెళ్తున్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు. బాంబే గృహాల నుంచి ఇది ఎప్పటి నుంచో కట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి మామూలుగా డూప్లికేట్ పట్టాలు ఇచ్చి అప్పటి నుంచి అలా వదిలేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చి గత 5 సంవత్సరాలు కానీ సూర్యప్రకాశ్ రావు 10 సంవత్సరాలు చేసినప్పుడు కూడా వీళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. గతం నుంచి ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడం, ఎక్కువ మంది వాడటం వల్ల అదంతా ఫ్లో అయిపోవడం, ఇళ్ల లోపలికి వెళ్ళిపోవడం, గదుల్లో కూడా లోపల నుంచి మట్టిది కింద పడిపోయి గదుల్లో కూడా లీకేజ్ అయిపోవడం జరిగింది. దానికి ఎప్పటికప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ స్థలాలు ఇల్లు వేయలేవు కాబట్టి సమ్ అమౌంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టుకొని 100-200 నెలకు పెట్టుకొని అది పోగేసుకొని చేయించుకోలేదన్న ప్రాబ్లం ఉంటే అది జరగకపోతే ఎప్పటికప్పుడు నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం, మేడం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వాష్ గారి దృష్టిలో పెట్టడం, ట్యాంకర్లు తీసుకురావడం, కొంతవరకు నేను డబ్బులు ఇచ్చి తోడించడం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం జరిగింది. గతంలో ఒకసారి ఈ క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడు సమస్య ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగితే అప్పుడు ఇక్కడున్న అమ్మాయి శిల్పాన్న అమ్మాయి వాళ్ళందరూ కూడా మాకు ఆవిడెవరో షర్మిలారెడ్డి గారు చేంజ్ చేస్తున్నారండి, మీరు చేంజ్ అవసరం లేదండి అంటే అప్పుడు ఆ రోజు ఇది కార్పొరేషన్ సంబంధం లేని సమస్య కాబట్టి ఎమ్మెల్యే గారు స్వయంగా ఆదిరెడ్డి వాసు గారు అతని సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి 2-3 సార్లు మేము ఒక ఎస్టిమేట్ చేయడానికి ఇంజనీర్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళంతా వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు. అప్పటి నుంచి షర్మిలారెడ్డి గారు రాదు కదా, మాజీ ఎంపీ భరత్ అసలే లేడు. వీళ్ళకి గాలిలో వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న దృష్టికి పెడితే స్వయంగా ఆయన వచ్చి చూసి వీళ్ళ ఇబ్బంది చూసి ఇదంతా కూడా సెప్టిక్ ట్యాంక్లోంచి పైకి వచ్చి పొద్దుపోతుంటే ఆ వేస్టేజ్ వాటర్ అదంతా కూడా బాగా దారుణమైన పరిస్థితి చూసి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చూసి 15 రోజులు కూడా అవ్వలేదు. ఇవాళ ఈ కార్యక్రమానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించినందుకు 6వ వార్డు తరఫున ఈ వాంబే గృహాల వారి తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తారు. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై కాపు సంక్షేమ సేవా సంఘం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు గ్రామానికి సమీపంలో కాపు భవనం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 30 సెంట్ల భూమిని కేటాయించడం పట్ల కాపు సంక్షేమ సేవా సంఘం గౌరవాధ్యక్షుడు రామనీడి మురళి, గౌరవ సలహాదారుడు దొండపట్టి సత్యంబాబు, కార్యదర్శి చింతం వీరబాబు సంతోషం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గడిచిన ఎన్నికల ముందుకు కందుల దుర్గేష్ తమ సంఘానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆయన ఇప్పుడు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి హోదాలో జిల్లా కలెక్టర్తో నిత్యం సంప్రదింపులు జరిపి బొమ్మూరు గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 386/10లో 30 సెంట్ల భూమిని కేటాయించేందుకు చొరవ తీసుకున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా కాపు భవన్కు స్థలం కేటాయించేందుకు సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. కాపుల్లో ఎన్ని సంఘాలు ఉన్నా అందరూ ఐక్యంగా ముందుకు సాగుతామని, త్వరలో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్, ప్లానింగ్, ఫైనాన్స్ కమిటీలను ఏర్పాటు చేసి నిర్మాణ పనులు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. కందుల మంత్రి కావడం కాపు జాతి చేసుకున్న అదృష్టమని, ఆయన తమ సంఘానికి, కాపు జాతికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణ మండపంతో పాటు హాస్టల్ను కూడా నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, విస్తరణకు స్థలం అవసరమైతే మళ్లీ భూమి కావాలని ప్రతిపాదిస్తామని పేర్కొన్నారు. కూటమికి గడిచిన ఎన్నికల్లో కాపు జాతి మొత్తం ఓట్లేసి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగిందన్నారు. సమావేశంలో సంఘం నాయకులు పాటంశెట్టి రవి, చిక్కాల బాబులు, గట్టి నరసయ్య, సత్యమూర్తి, గజేంద్ర, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, మెంటే ప్రసాద్, బడే చంద్ర, పల్నాటి శ్రీను, కుచ్చు శ్రీను, తోరం నాగేంద్ర, అల్లాటి రాజు, నల్లం ఆనంద్, వెంకటేశ్వరరావు, రామ్జీ, నాని, బంటి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా సంక్షేమ సంఘ, కాపు సంఘ పెద్దలు, పిన్నలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే విదేస్తుంటే అన్నట్టుగా మా వయసు నుంచి ఎప్పుడైతే కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ తెలియడం జరిగిందో ఆ రోజు నుంచి కూడా అలా చూస్తూనే ఉన్నాం. ఎవరన్నా పెద్దలు కొంచెం కమ్యూనిటీ హాల్ లాంటిదన్నా, పేద పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తే మనం ఏమైనా వసతి ఇవ్వగలమా, లేదంటే ఇవాళ సిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఇంచుమించు ప్రతి వారం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. పాపం దూరం నుంచి వచ్చిన మా కాపు పేద పిల్లలకి సెంటర్ ఎక్కడో తెలియదు, ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్ నుంచి పరిగెట్టడం, రాత్రి రావాలంటే ఎక్కడ ఉండాలో తెలియదు. అదే ఆడపిల్లలు అయితే మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకని మేము దుర్గేష్ గారు గెలవక ముందు అడిగాం, ఏమండి ఖచ్చితంగా గెలుస్తారు, కూటమి వస్తుంది, మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 100% అందరం కూడా శ్రమ వచ్చి, రక్తం వచ్చి, ఒక్క ఓటు కూడా పొల్లిపోకుండా కూటమికి ఓట్లు వేయించి గెలిపించే పరిస్థితి మా కాపు సంఘంలో ఉంది. అలాగే మీరు కూడా అద్భుతం మెజార్టీ, ఎక్కడికి వెళ్ళండి మీరు దుర్గేష్ గారు, మీకున్న మంచితనానికి. ఎవరన్నా ఏమండి రాజమండ్రి నుంచి ఈ క్యాండిడేట్ ఇక్కడికి వచ్చారు ఎటువంటి వాళ్ళు అని అంటే ఒక్క మైనస్ పాయింట్ కూడా ఉండదు దుర్గేష్ గారు లాంటి క్యాండిడేట్లో చెప్పడానికి. అంటే మిగతా వాళ్ళ గురించి చెప్పను కానీ ఎందుకంటే అలాగే నిడదవోలు నుంచి చాలామంది కొంతమంది అడగటం కూడా జరిగింది. మా స్వామి బావ గారు నేను కూడా మాట్లాడుకున్నాం, ఏమండి మీరు ఓటు వేయాలి అనుకుంటున్నారు కదా, రాజమండ్రి నుంచి ఎంక్వైరీ చేయండి కందుల దుర్గేష్ గారు ఎటువంటి వాళ్ళు అని. వాళ్ళ మంచి రిపోర్ట్ ఇస్తే ఆయన గెలిపించండి, వాళ్ళ చెడ్డ రిపోర్ట్ ఇస్తే గెలిపించవద్దని చెప్పేంత దమ్మున్న మనకి ఆ రోజు అక్కడ. అలాగే మనం వెళ్ళి ఆ క్యాన్వాసింగ్లో చెప్దాం అని కూడా నిర్ణయించుకున్నాం. నిజంగానే వారు పెద్ద మనసుతో ఆయన గెలవడం, అందరూ కూడా చక్కగా ఆయన గెలిపించడం, ఆయన ఇచ్చిన మాటని మేము అడిగిన కోరికను కూడా వారు మన్నించి ఇవాళ అద్భుతమైన పాలన అందిస్తున్న కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా వీరు సంప్రదించి ఇక్కడ కలెక్టర్ గారిని కూడా ఎన్నిసార్లు పాపం ఆయన అంత బిజీలో కలెక్టర్ గారిని అంత మొబలైజ్ చేశారో అది మాకు తెలుసు. మమ్మల్ని ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదట, ఇంకా వెళ్ళండి ఇలా నేను మాట్లాడానని చెప్పి పంపించేవారు. అలాగే ప్రత్యేకంగా మన ఎంపీ పురంధేశ్వరి గారు
చాలా ఆదరణ చూపించారు మన కాపు సంఘానికి సైట్ ఇవ్వడంలో. మేము ఎలక్షన్కి ముందు క్యాంపెయినింగ్లో మీటింగ్ పెడితే వారి భర్త గారు వచ్చారు. మన ఐకమత్యాన్ని చూసే కాపుల ఐకమత్యాన్ని, ఆ రోజున్న జోషు, ఆ రోజున్న యువకులు ప్రవర్తన తీరు చూసి ఆయన ముగ్ధులైపోయారు. ఆఫ్టర్ 10 years నేను మాట్లాడతానండి అని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడి, మీకు వాగ్దానం చేస్తున్నాను, మీరు ఖచ్చితంగా గెలిస్తే ఎంపీ గారు మీకు చేస్తారని చెప్పి ప్రత్యేకించి ఎంపీ గారు కూడా చెప్పారట. ఆ కాపు సంఘానికి, మన మీటింగ్ పెట్టిన కాపు సంఘానికి, సంక్షేమ సంఘానికి ఖచ్చితంగా చేయాలమ్మా అని చెప్పారని ఎంపీ గారే చెప్పారు మాతో. అలాగే వారు కూడా ఉన్నారు కదండి మంత్రి గారు, వారు నేను మాట్లాడుకుంటాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఇవాళ దాన్ని సక్సెస్ఫుల్గా ట్రాక్ మీద పెట్టి మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే, అంటే సిటీలో మేము కొన్ని చోట్ల చూపించాం, అది జరిగే పరిస్థితి కాదని కలెక్టర్ గారు అయితే, నేను డెఫినెట్గా నా చేతిలో ఉన్నది నేను చేస్తాను, మీకు తర్వాత ఎక్స్టెన్షన్స్ అవి సరిపోకపోతే మీరు తర్వాత మళ్ళీ పెట్టుకోండి అని అంటే మంత్రి గారి సలహా మేరకు, మా పెద్దల సలహా మేరకు వారి బంగళా, కలెక్టర్ బంగళా ఇవాళ ఎక్కడైతే ఉందో అక్కడే దాని దరిదాపుల్లోనే ఒక 30 సెంట్లు మాకు అలాట్ చేసి సైట్ చూపించి లెటర్ ఇవ్వడం జరిగింది. 107/1లో అడిగా ముందు సైట్ ఇమ్మని, అది కలెక్టర్ బంగ్లా కడుతున్నాం, అది వీలు పడదని చెప్పి మరి ఈరోజు మాకు RS 386/9-10లో అడిగాము మళ్ళా బొమ్మూరులో, దాన్ని RS 386/10లో 30 సెంట్లు ఇచ్చారు మాకు కలెక్టర్ గారు. కానీ ఈ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కార్యక్రమం, వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ, మరి ముఖ్యమంత్రి గారితో కానీ, డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరిచయం చేసి ఈరోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను, మంత్రి అవగానే కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని ఈరోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి, రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే మినిస్టర్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారితో మాట్లాడి ఇది అలాట్ చేసినందుకు వెంటనే వారు రాగానే మరొకసారి వారి సమక్షంలో మిమ్మల్ని అందరిని పిలిచి ఆ సైట్ అది మీకు చూపించి మరి మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. మరి మీరందరూ ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మరి ముఖ్యంగా మీరందరూ మాకు కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ముందుకు మంచి ఇదిగా మేము కన్స్ట్రక్షన్ చేసే విధంగా మీరందరూ పత్రికాముఖంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుతూ, మరి ఇప్పుడు మా గౌరవ సలహాదారులు శ్రీ ధన్పాల్ సత్యబాబు గారు మాట్లాడుతారు. కాపు సంక్షేమం దాదాపు 15 ఏళ్ల క్రితం పెట్టడం మీ అందరికీ కూడా తెలుసు. అందులో ఇప్పుడు మినిస్టర్ గారు కూడా గౌరవ సలహాదారుగా ఆ రోజు ఆయన పెట్టుకుని మేము ఎదురు తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. నిజాయితీగా ఈ రోజు నాటికి పిల్లలకి స్కాలర్షిప్లు ఇంకోటి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఎలక్షన్ ముందు బాంబేట కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు ఏదైతే ఇందాక సచివాలయం చెప్పినట్టు ప్రొఫెసర్ గారు వాళ్ళ భార్య భర్త గారు వచ్చి ఏదైతే ప్రామిస్ చేశారో దానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా మినిస్టర్ గారిని మాకు ఏదైతే ఇప్పుడు దాదాపు నాకు 45 సంవత్సరం 46 సంవత్సరం వస్తుంది. నా చిన్నప్పటి నుంచి కూడా అదేవిధంగా సైట్ పలానా వాళ్ళు ఇచ్చేసారు, ఇంకేముంది రేపు కట్టేస్తున్నాం, ఎల్లుండి కట్టేస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. అలాగే కొంతమంది అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇంకేముంది గవర్నమెంట్ సైట్ ఇవ్వకపోతే నా సొంత సైట్ కూడా కట్టేస్తాను నేను చెప్పి మగవాళ్ళు కూడా రాజమండ్రిలో ఉన్నారు. కానీ ఇదంతా కూడా మాకు ఎప్పుడు కూడా దాదాపు అంటే నేను కొంచెం యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఈ జరిగే పరిస్థితి కానీ లేకపోతే అసలు కనీసం ఇగో రేపు వచ్చేస్తుంది, మాకు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అని చెప్పుకొని తిరిగే పరిస్థితులే జరిగింది తప్ప. రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ నికర ఆదాయం పెంచేలా వ్యూహాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని సిటీఆర్ డైరెక్టర్ డాక్టర్ ఎం శేష్ మాధవ్ వెల్లడించారు. రాజమండ్రి సిటీఆర్ఏలో
డైరెక్టర్ డాక్టర్ ఎం శేషు మాధవ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. భారత పరిశోధన మండలి ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ అగ్రికల్చర్ వికసిత సంకల్పాభియ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 12 వరకు జరుగుతుందన్నారు. గత నెల 29 నుంచి ఇప్పటి వరకు 29 శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 16 కృషి విజ్ఞాన కేంద్రాలతో కలిసి 23 జట్లుగా రైతులతో మమేకమై చర్చలు జరిపామని వివరించారు. గత 8 రోజుల్లో శాస్త్రవేత్తలు 228 గ్రామాలను సందర్శించి 47,000 మంది రైతులతో వికసిత్ కృషిని తెలియజేయడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ వై సుబ్బయ్య మాట్లాడారు. వికసిత్ కృషి కార్యక్రమాల లక్ష్యాలను వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ, పంట మార్పిడి, సస్యరక్షణ, తక్కువ ఖర్చుతో ఉత్పాదకత పెంచే సూచనలు, సలహాలు రైతులకు అందించామని అన్నారు. సైంటిస్టులు 113 ఇన్స్టిట్యూట్లో ఉన్న శాస్త్రవేత్తలు ఏంటంటే చాలా మటుకు ల్యాబ్లో చేయాలి, అలాగే ఫీల్డ్లో చేయాలి. మాకు విస్తరణ కార్యక్రమానికి విస్తరణ చేయడానికి రైతుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడేందుకు ప్రతి ఇన్స్టిట్యూట్లో ఒక 2 కానీ 3 కానీ మ్యాక్సిమం 4 కానీ ఉంటారు. అది సరిపోవట్లేదు. సో దాని గురించి ఇప్పుడు ఏం చేశామంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా విస్తరణలో ఉన్న సైంటిస్ట్ అందరం కలిసి ఖరీఫ్కి ముందు ఒకసారి, రబీకి ముందు ఒకసారి రైతులతో మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క ఏమి అవసరాలు ఉన్నాయి, మన యొక్క టెక్నాలజీ ఎంతవరకు వాళ్ళ దగ్గర చేరింది, ఇంకా ఏం గ్యాప్స్ ఉన్నాయని తెలుసుకునేందుకు ఇంతకుముందు ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అనేవారు. దీన్ని ఇప్పుడు వికసిత్ భారత్ కోసం అని చెప్పి ప్రత్యేకించి ఈ కార్యక్రమం చేస్తున్నారు. సార్, కొత్తగా మీరు కొన్ని అంటే అంతకుముందు అంటే మెరకు మారిందా? ఏ కొత్తగా వంగడాలు ఏమన్నా రైతులకు అందజేశారా? అంతకుముందు పరిశోధనలు ఏమన్నా రిలీజ్ చేస్తారా? ఇప్పుడు చేయకుండా ఇప్పుడు ఉన్న పరిణామాల్లో ఏం కోరుకుంటున్నారు రైతుల నుంచి? కొంచెం చెప్పారు కదా, అందరూ చేయాలన్నా కొత్త వంగడాలు ఏమి వస్తాయి. అయితే ఇప్పుడు మీకు దీనికి మీరు అడిగిన ప్రశ్నకి ఆ జవాబు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నిర్కాను మీరు కరెక్ట్గా, నిర్కా అంటే జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ. వాణిజ్య వ్యవసాయానికి ఓన్లీ కొత్త రకాలు ఇవ్వడం కాదు, కొత్త రకాలు అన్నీ కూడా కొత్త రకాలు మన స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, తర్వాత మిగతా మా దగ్గర ఉన్న ఏదైతే పంటల్లో ఉన్నాయో మిరప, పసుపు, అశ్వగంధ మరియు క్యాస్టర్, ఈ 4 పంటల మీద వేరే పరిశోధనా సంస్థలు కొత్త రకాలను, మేలైన రకాలను తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రొడక్షన్ చేయడానికి. కానీ మేము ప్రొడక్షన్ కాదు, మా వాణిజ్య వ్యవసాయంలో ప్రొడక్షన్ తర్వాత పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ అడిషన్ దిశగానే మా యొక్క పరిశోధనలు. అంటే మీరు పంట ఒకసారి పండిన తర్వాత, మిరప పండిన తర్వాత డ్రైయింగ్ ఎలా చేయాలి, తర్వాత డ్రైయింగ్లో మీ బాధలు ఏంటంటే సాయిల్లో మనం జనరల్గా సాయిల్లో డ్రైయింగ్ చేస్తుంటాము. ఆ డ్రైయింగ్ చేసినప్పుడు యూనిఫామ్గా డ్రైయింగ్ రాదు. ఆ డ్రాయింగ్ మనం ఇంకా ఏ విధంగా శాస్త్రీయంగా చేయాలి. ఇప్పుడు దానికోసమని కొత్తగా మేము ఏం చేసామంటే ఒకటి హాట్ ఎయిర్ సిస్టమ్, ఇంతకుముందు సోలార్ కూడా వాడారు, సోలార్లో కూడా అంత పెద్దగా లేదు, హాట్ ఎయిర్ సిస్టమ్ తీసుకొచ్చాము. దానివల్ల ఏంటంటే యూనిఫామిటీగా డ్రైయింగ్ అవుతుంది, దానికి క్వాలిటీ బాగుంటుంది. అలాగే మీరు ఎప్పుడైతే సాయిల్లో డ్రైయింగ్ చేసినప్పుడు మీకు అఫ్లోటాక్సిన్ రావడము, అఫ్లోటాక్సిన్ కంటామినేషన్ వల్ల ఎక్స్పోర్ట్స్ తగ్గడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందుకోసం అని చెప్పి మేము డ్రైయింగ్ టెక్నాలజీ వేరుగా తీసుకొచ్చాము. అలాగే పసుపు పంటలో కూడా కొత్త రకాలు, మేలైన రకాలు ఉన్నప్పటికీ పసుపులో పండిన తర్వాత ఉడికిపెట్టడము, డ్రై చేయడము, పాలిష్ చేయడం అన్నది శాస్త్రీయంగా జరగట్లేదు. దాన్ని శాస్త్రీయంగా చేసినప్పుడు మనకి కుర్కుమిన్ పర్సంటేజ్ అన్నది నిలకడగా ఉంటుంది. దానికోసం అని చెప్పి రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాన్ని ఎఫ్పిఓ ఫార్మర్స్కి కూడా మేము దాన్ని ట్రైనింగ్ పోస్ట్ హార్వెస్ట్లో ఇస్తున్నాం. ఇటీవల కాలంలో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుస హుండీ దొంగతనాలకు పాల్పడుతున్నాం. పారేపల్లి బాబీని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీఎస్పీ కేసీ రమేష్ బాబు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు లింగంపేట వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించి ముద్దాయిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ముద్దాయి తొండంగి మండలం ఆనూరు రామాలయం వీధిలో ఉంటున్న పారేపల్లి బాబీకి చెందినవాడని అన్నారు. అతన్ని విచారించగా హుండీ దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు వెల్లడించారు. 5 కేసులకు సంబంధించి అతని నుండి 95,030 రూపాయల నగదు, దొంగతనం చేయుటకు ఉపయోగించిన ఒక ఆటో, ఎలక్ట్రికల్ కట్టర్, ఒక సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. గురువారం లింగంపేట రోడ్లో వాహనాల తనిఖీ చేస్తుండగా
ఒక వ్యక్తి ఆటోపై సీతంపేట వైపు నుండి గోకవరం బస్టాండ్ వైపుగా వస్తూ పోలీసులను చూసి ఆటో వెనుకకు తిప్పి పారిపోవటకు ప్రయత్నించగా అతన్ని పట్టుకొనున్నట్లుగా తెలిపారు. జల్సాలకు జూదానికి అలవాటు పడి ఆటోపై తిరుగుతూ యూట్యూబ్లో క్రైమ్ సినిమాలు చూసి చుట్టుప్రక్కలలో తిరుగుతూ దేవాలయాల్లో రాత్రి సమయంలో హుండీ దొంగతనాలు చేస్తున్నాడని అన్నారు. హుండీలను గేటు తాళాలను కట్ చేయడానికి ఎలక్ట్రికల్ కట్టర్ని ఉపయోగించేవాడని అన్నారు. దొంగిలించిన డబ్బుతో గోవా వెళ్ళి ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకొని అద్దె ఆటో ఇచ్చేద్దామని గోకవరం బస్టాండ్ వైపు వస్తున్నాడని అన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 నేరాలు, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 నేరం చేశాడని అన్నారు. గతంలో ముద్దాయి తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ప్రకాశరావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని డీఎస్పీ తెలిపారు. హుండీ దొంగతనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ క్రైమ్స్ అర్జున్, సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ అప్పారావు ఆధ్వర్యంలో 3 టౌన్ ఎస్ఐ అప్పలరాజు, టి లోవకుమార్, బి విజయ్ కుమార్, పి మహేష్ కుమార్, కె పవన్ కుమార్, కె శ్రీనివాసులను ప్రత్యేక బృందంగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఈ కేసులో ప్రతిభ చూపించి అధికారులను, సిబ్బందిని, సాంకేతిక సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారని అన్నారు. పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న హుండీ దొంగతనాలు అంటే టెంపుల్ అఫెన్స్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ గారు, మరియు ఆ రాజ్యంలో క్రైమ్ మెడిసిన్ ఎస్పీ అర్జున్ గారు, మరియు మా సంవత్సరంలో సి అప్పారావు గారు, ఎస్ఐ అప్పలరాజు గారు, వారి సిబ్బంది లోవకుమారు, విజయ్ కుమారు, మహేష్ కుమారు మరియు పవన్ కుమారు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎట్లయినా సరే ఈ టెంపుల్ అఫెన్సెస్ని అరికట్టాలి, నేరస్తుని పట్టుకోవాలని ఒక బృందంగా ఏర్పడి మొత్తం దాదాపు మన జిల్లాలో కోరుకొండ మండలం గాడాలు ఒకటి, తర్వాత మల్లైపేట, ఆర్యాపురం, అంబాల్ చెరువు, ఈ 5 ప్రాంతాల్లో కూడా టెంపుల్స్ అఫెన్స్ చేసి తిరుగుతున్న పరారీలో ఉన్న వ్యక్తిని ఈరోజు రాజమహేంద్రవరం లింగంపేట రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి ఇటు దొరకడం జరిగింది. అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు. ఆటోలోనే ఉండి పగలగొట్టి హుండీ ఆటో వేసుకుని హుండీలో ఉన్న డబ్బులను తీసుకొని ఆ హుండీని గోదావరిలో పడేస్తారు. ఈ విధంగా పడేసి ఇప్పటి వరకు మొత్తం 5 కేసులు 5 దొంగతనాలు పాల్పడ్డాడు. మొత్తం 5 టెంపుల్స్లో కలిసి 1,05,000 రూపాయలకు గాను ఈరోజు 95,030 రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని, అదేవిధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టరు మరియు ఒక సెల్ ఫోన్ని అతని దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతని పేరు పారేపల్లి బాబీ, తండ్రి సత్యనారాయణ, 25 ఇయర్స్, రామాలయం పక్కన ఆనూరు గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. ఈ నేటివ్ ప్లేసు. ఇప్పటివరకు ఇంతకుముందు అతనికి మీద పాయకరావుపేటలోను, తుని టౌన్ పోలీస్ స్టేషన్లోను, నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అతనికి సస్పెక్ట్ షీట్ కూడా నర్సీపట్నం ఉంది. ఇతను మన రాజమండ్రిలో లోకల్ షెల్టర్ తీసుకొని ఈ ఆటో అద్దెకు తీసుకొని ఈ నేరాలన్నింటికి పాల్పడ్డాడు. ఇతను ఈరోజు వెహికల్ చెకింగ్ దొరకడం జరిగింది. దాదాపు 95,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఇతను ఈరోజుకి అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. పోషక విలువలు కలిగిన 9 నట్స్ ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక దానివాయుపేట పెట్రోల్ బంక్ ప్రక్కన 9 నట్స్ పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన మిల్లెట్ షాపును ఆయన ముఖ్య అతిథిగా హాజరై 9 నట్స్ నిర్వాహకులు వై సత్తయ్య నాయుడు, ఆర్సి శేఖర్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, 9 నట్స్ సృష్టికర్త కీర్తన తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరుధాన్యాలు ఇవి నిజానికి ఆరోగ్యాన్నిచ్చే సిరిధాన్యాలని అన్నారు. మిల్లెట్స్ కొన్ని రోజుల క్రితం వరకు వీటిని సాధారణ ధాన్యాల్లానే చూసేవారని, కానీ ఇప్పుడు హెల్త్ని కాపాడే గుళికల్లా చూస్తున్నారని అన్నారు. వీటిని కానీ వాటితో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని అన్నారు. రోజు రోజుకి వీటి గురించి పెరిగిన అవగాహన వల్ల నేడు వీటిని ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. పురాతన కాలం నాటి ఈ మిల్లెట్స్ అనారోగ్యానికి కారణమయ్యే
రోగాలను దూరం చేసే బుల్లెట్స్లా పనిచేస్తాయని అన్నారు. 9 నట్స్ నిర్వాహకులు వై సత్తయ్య నాయుడు, ఆర్సి శేఖర్ మాట్లాడుతూ తమ షాపులో మిల్లెట్స్తో తయారు చేసిన, బెల్లంతో తయారు చేసిన స్వచ్ఛమైన నేతి మిఠాయిలు, నమ్కిన్స్, కుకీస్, చాక్లెట్స్ అండ్ ప్రోటీన్ బార్స్, చిక్కీలు, ఉదయం పూట తయారు చేసుకునే వివిధ అల్పాహారాలకు సంబంధించిన పిండి, రవ్వలు తదితర ప్రోడక్ట్స్ లభిస్తాయని అన్నారు. తమ వద్ద లభించే ప్రోడక్ట్స్లో మైదా ఉండదని, షుగర్ కంటెంట్ అస్సలు ఉండదని అన్నారు. 9989266661 నెంబర్లో సంప్రదించి ఆర్డర్లు ఇస్తే బల్క్గా సప్లై చేస్తామని అన్నారు. హోమ్ డెలివరీ కూడా చేస్తామని అన్నారు. త్వరలో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా మిల్లెట్స్ ఆహార పదార్థాల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని అన్నారు. ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉండడంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్గా ఇది పాపులర్గా ఉందని అన్నారు. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని, గ్లూటెన్ రహిత శాకాహారి ధాన్యంగా వీటిని చెప్పొచ్చని అన్నారు. వీటిలో పాస్పరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మాయే కాదు, నగర రాజకీయంలో ఓటమి ఎరగని నాయకుడు, తెలుగుదేశం పార్టీ మూలాల్లో ఒక వ్యక్తి, వర్రే సీని గారి యొక్క ఆస్థానంలో ఈ రోజున 9 నట్స్ ఏ హెల్దీ ఆల్టర్నేటివ్, మిల్లెట్స్ అండ్ హెల్దీ నట్స్ ఫ్రాంచైజ్ ఓపెనింగ్కి రావడం జరిగింది. అన్ని ఓపెనింగ్లు ఒక లెక్క, ఈ ఓపెనింగ్లోనే ఒక విధమైన ఆనందం. కారణం ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్. చంద్రబాబు నాయుడు గారు అదే పని మీద చెప్తారు, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కింద వెదగాలి, మరి ముఖ్యంగా దాంట్లో మహిళలు ముందుకు రావాలి, మహిళలు మగవారితో సరిపాటి, దేంట్లోని తక్కువ కాదని చెప్తారు. అలాంటిది ఈ యొక్క ఫ్రాంచైజ్ స్థాపించి ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి కీర్తన గారు. ఆవిడ ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడం, మరి స్థానికంగా మా వాళ్ళు తీసుకోవడం శుభ పరిణామం. ప్రజలందరినీ కోరేది ఒకటే, నాయుడు గారు ఆరోగ్యకరమైన సమాజం కావాలి అని అంటే మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవాలి. దాంట్లో దీనికి ఎవరు కూడా పేరు పెట్టడానికి సరిపోరు, ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనది, తప్పకుండా అందరూ కూడా తినాలని, మరి ముఖ్యంగా మీడియా వాళ్ళని కూడా నా పొట్లు కనబడుతుంది, మీరు కూడా తినాలని కోరుకుంటే అందరికి ధన్యవాదాలు. శ్రీ 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 అభయ కనకదుర్గాదేవి, శ్రీ గణపతి, శ్రీ అభయాంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో గురువారం కన్నుల పండుగగా జరిగింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శ్రీ 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 అభయ కనకదుర్గాదేవి, శ్రీ గణపతి, శ్రీ అభయాంజనేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గురువారం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం విఘ్నేశ్వర పూజ, మండప పునఃపూజలు, శాంతి కళాహోమం జరగగా ఆర్ఓసిహెచ్ శ్రీనివాసరావు దంపతులు, సీనియర్ అసిస్టెంట్ పి రవికుమార్ దంపతులు, డి శ్రీనివాసరావు దంపతులు పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ పెద్దింటి సుబ్బారాయుడు శాస్త్రి మరియు ఆగమ పండితులు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ఠ మహోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కమిషనర్ కేతన్ గర్గ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం కొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుందని కమిషనర్ అన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో మహాభాగ్యమని పేర్కొన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఆ అమ్మవారి దివ్య ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, ఎస్సీ ఇంజనీరింగ్ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఎంహెచ్ఓ ఏ వినూత్న, అకౌంటెంట్ పివిబి రమణారావు, ఆర్ఐ కేఏపి మూర్తి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతవేదసే సునవామ సోమవరాతే దానినా గాని విశ్వానామే వసంతం తామగ్నివర్ణా
महादेव्यै च विद्महे विष्णुभक्त्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् राजमहेन्द्रवर नगर पालक संस्थायाभिवृद्ध्यर्थं सर्वदेवता सर्व अधिकार सर्वत्र दिग्विजयता सिद्धिरस्तु। महाकाली महालक्ष्मी महासरस्वती दुर्गा देवता संपूर्ण अनुग्रह प्रसादेन आचन्द्रार्कं पुत्र पौत्राभिवृद्धिरस्तु। सत्यासन्तो यजमानस्य कामाः सर्व उद्योगिनाम् अन्योन्यं प्रीतिरस्तु। सर्वे जनाः सुखिनो भवन्तु। नमस्कार सर हम दान मेडिसिन इनसाइट ఈరోజు పొద్దున నువ్వు కూడా ఎప్పుడు పెట్టారు నిన్న జరిగింది నిన్న ప్రారంభం కంప్లీట్ అది చండీ హోమం కూడా ఉదయం అయిందండి. చండీ హోమం ఎప్పుడు కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు పూర్ణాహుతి నెక్స్ట్ పూర్ణాహుతి తర్వాత పైన శిఖరాలు కూడా ప్రతిష్ట అవుతున్నాయి. తమ ఆయామంలో చక్కగా అమ్మవారు ఈ దేవాలయం ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి సర్వ ఉద్యోగులు సుఖశాంతులతో ఉండాలని అన్యోన్యంగా ఉండాలని ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం కలగాలని కోరుతున్నాం. అయ్యో అన్నిటికీ కూడా వర్తి చేసుకున్నాం. రవి మేస్త్రి మేస్త్రి ఎవరైనా ఉన్నారా? మీరు ఇద్దరే ఉన్నారు. శంకుస్థాపన చేయించింది నేను, ఓపెన్ చేయించింది మా అబ్బాయి. అందుచేత ఈ శుభ సమయంలో రాబోయే పుష్కరాలు కూడా సుఖశాంతులతో జరగాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. నమ పార్వతీపతే, జై దుర్గా మాతాకి, గణేష్ భగవాన్ కి, అమరసుత హనుమాన్ కి, నమ పార్వతీపతే, హర హర మహాదేవ్. అది పుస్తకం ఉంది. నాన్న ఇలా పట్టుకొచ్చి సార్ పుస్తకం మీరే కొట్టారు. ఆపోజిట్ లైట్ ఆపోజిట్ లైటింగ్ ఇందాకే చెప్పాను ఆపేనా నీలకంఠ
बहुधा विजायते
ప్రదక్షిణం చేయండి ఒక్కసారి. నమస్కారం చేసుకోండి. నమస్తే దక్షిణాగ్రయే నమః ఆవహనీయాయ మహావేద్యై నమో నమః కాండత్వయ ఉపపాద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః యజ్ఞేశ అచ్యుత గోవింద విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే. ఒక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మత్కర్ణ మకర పదాం పుంసాం వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం. స్టార్టప్ వేదికగా ఇన్నోవేషన్ హబ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎస్పీడీ నరసింహకిషోర్తో కలిసి పరిశీలన. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. బాంబే గృహాల్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆరవ డివిజన్ బాంబే గృహాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాపు భవన్ కు స్థలం కేటాయించడంపై హర్షం. మంత్రి కందుల దుర్గేష్ కు నాయకుల కృతజ్ఞతలు. దొంగతనాల కేసులో ముద్దాయి అరెస్ట్. స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.